ఓం నమో వెంకటేశాయ. మనం ఈరోజు తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి అలాగే ప్రస్తుత దర్శన వివరాల గురించి అయితే తెలుసుకుందామండి. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. మనం ఇప్పుడు ప్రస్తుత దర్శన వివరాలను గురించి అయితే తెలుసుకుందామండి. ఈరోజు స్వామివారి దర్శనానికి అయితే మాత్రం 26 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారండి. ఎలాంటి దర్శనం టోకన్స్ లేకోకుండా ధర్మ దర్శనం కోసం వెళ్ళే భక్తులకైతే మాత్రము 12 గంటల కంటే పైన పెట్టే అవకాశం అయితే ఉందండి. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ తీసుకున్న వాళ్ళకైతే 3 నుంచి 4 గంటల సమయం అయితే పడుతుందండి. అలాగే టైమ్ స్లాట్ టోకన్స్ మరియు దివ్య దర్శనం టోకన్లు తీసుకున్న వాళ్ళకైతే 4 నుంచి 6 గంటల సమయం అయితే పట్టే అవకాశం ఉందండి. ఈ సమయాలన్నీ కూడా భక్తుల రద్దీని బట్టి మారుతూ ఉంటుందండి. భక్తులైతే ఈ విషయాన్ని గమనించాలి. నిన్నటి దర్శన వివరాలండి. నిన్న స్వామివారిని 65,131 మంది అయితే దర్శించుకున్నారు. తలనీలాలు 30,998 మంది సమర్పించుకున్నారు. నిన్నటి మొత్తం ఉండి కానుకలు 4,66,00,000 అయితే వచ్చాయండి. ముందుగా శ్రీవారి ఆలయంలో అయితే ఆగస్టు 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు అనేవి జరగబోతున్నాయండి. అలాగే ఆర్జిత సేవలను కూడా రద్దు చేశారు. అలాగే టీటీడీ నూతన చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఐపీఎస్ అధికారి అయితే బాధ్యతలు చేపట్టారండి. దానికి సంబంధించిన విషయాలు అయితే మనం ఇప్పుడు చూద్దాము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీటీడీ నూతన చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా శ్రీ ఎస్ శ్రీధర్ ఐపీఎస్ బుధవారం బాధ్యతలైతే స్వీకరించారు. తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం కొత్త సివి అండ్ ఎస్ఓకు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అయితే చేశారు. అధికారులు శ్రీవారి ఫోటోతో పాటు తీర్థ ప్రసాదాలను కూడా అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీలోని విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం అధికారులు, పోలీసులు తదితరులు అయితే పాల్గొన్నారండి. మనకు టీటీడీ తరపున నూతన చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా సివిఎస్ఓ అంటారండి. సివి అండ్ ఎస్ఓ నూతన చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా శ్రీ ఎస్ శ్రీధర్ ఐపీఎస్ అధికారి అయితే బాధ్యతలు చేపట్టారండి. మనకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు అనేవి జరగబోతున్నాయండి. ఈ పవిత్రోత్సవాలు ఎందుకు జరుపుకుంటాము అంటే ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు కానీ లేదా ఉత్సవాల్లో యాత్రికుల వల్ల కానీ లేదా సిబ్బంది వల్ల కానీ భక్తుల వల్ల కానీ తెలియక ఏవైనా కొన్ని దోషాలు జరుగుతూ ఉంటాయి. ఈ దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా పవిత్రోత్సవాలు అనేవి జరుపుతూ ఉంటారండి. ఇప్పుడైతే మనం చూద్దాము దానికి సంబంధించినదైతే. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఆగస్టు 14న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల కానీ సిబ్బంది వల్ల కానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలైతే ఉన్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఉత్సవంలో భాగంగా 3 రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వప్న తిరుమంజనం అనేది నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 15న పవిత్రాల ప్రతిష్ట, ఆగస్టు 16న పవిత్ర సమర్పణ, ఆగస్టు 17న పూర్ణాహుతి కార్యక్రమాలు అయితే జరుగుతాయి. దీంతో పాటు ఆర్జిత సేవలను అయితే రద్దు చేశారండి. పవిత్రోత్సవాల్లో ఆగస్టు 14న అంకురార్పణ కారణంగా శాస్త్ర దీపాలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది. అదేవిధంగా ఆగస్టు 15న తిరుపావడతో పాటు ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, శాస్త్ర దీపాలంకరణ సేవలను అయితే రద్దయ్యాయండి. పవిత్రోత్సవాలు ఎందుకు జరుపుకుంటాము అంటే భక్తుల వల్ల కానీ అర్చకుల వల్ల కానీ తెలియక ఏవైనా దోషాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి వల్ల ఎలాంటి ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా అయితే మాత్రం ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారండి. ఈ పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల నుండి కూడా జరుగుతూ ఉన్నట్టు ఆధారాలు అయితే ఉన్నాయి అండి. కాబట్టి ఈ పవిత్రోత్సవాలు మనకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అయితే స్వప్న తిరుమంజనం నిర్వహిస్తారు. అలాగే సాయంత్రం అయితే ప్రత్యేకంగా అలంకరించి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆలయ 4 మాడ వీధుల్లోనూ విహరించి భక్తులకైతే దర్శనమిస్తారండి. ఆగస్టు 15వ తేదీన పవిత్రల ప్రతిష్ట, 16న పవిత్ర సమర్పణ, 17న పూర్ణాహుతి కార్యక్రమాలు అయితే జరుగుతాయండి.
దీనివల్ల మనకు ఈ 3 రోజుల పాటు అయితే మాత్రం ఆర్జిత సేవలోనైతే రద్దు చేసింది టీటీడీ అయితే మాత్రము. కళ్యాణోత్సవం, ముంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ ఆర్జిత సేవలన్నీ కూడా రద్దయ్యాయండి. అలాగే మనకు ఆగస్టు 13వ తేదీన వెంగమాంబ గారి 207వ వర్ధంతి ఉత్సవాలు అనేవి జరగబోతున్నాయండి. శ్రీ వెంకటేశ్వర స్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 207వ వర్ధంతి ఉత్సవాలు ఆగస్టు 13వ తేదీ తిరుమల, తిరుపతి, తరిగొండలో ఘనంగా అయితే జరగనున్నాయండి. తరిగొండలో అయితే వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ఆగస్టు 13వ తేదీ సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి కళ్యాణోత్సవం, తరువాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో హరికథ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తిరుపతి ఎమ్మార్పల్లి సర్కిల్ వద్ద ఉన్న తరిగొండ వేంగమాంబ విగ్రహానికి ఆగస్టు 13వ తేదీన ఉదయం 9 గంటలకు టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం శ్వేతభవనంలోని మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ హాల్లో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సాహితీ సదస్సు నిర్వహించనున్నారు. తరువాత అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. తిరుమలలో ఆగస్టు 13వ తేదీ ఉదయం 9 గంటలకు తిరుమలలోని తరిగొండ వేంగమాంబ బృందావనంలో టీటీడీ ఉన్నతాధికారులు పుష్పాంజలి అయితే సమర్పించనున్నారు. ఇదండి ఆగస్టు 13వ తేదీన వెంగమాంబ 207వ వర్ధంతి ఉత్సవాలు అయితే అండి. ఈ రోజుటి తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.